గుడ్ మార్నింగ్ బి6 ప్రేక్షకులకు మిత్రుడు నాగరాజుతో కలిసి మీ మండల సంజీవ. ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధాన న్యూస్ ఒకటి చూస్తే, ముగిసిన మహానిమజ్జనం గత నిన్నంతా హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతమంతా వినాయక నిమజ్జనాలతోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, మరి గత 11 రోజులుగా చేసినటువంటి గణేష్ పూజలను నిమజ్జనం చేస్తూ వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా చాలామంది వాళ్ళు చిన్న పిల్లలతోటి సైతం వచ్చి వాళ్ళు గణనాథుని చూసుకుంటూ సంతోషం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ అంతా బడా గణేష్ చూడండి ఒకసారి. తర్వాత ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మధ్యాహ్నం 1:39 గంటలకు గంగమ్మ ఒడికి 7 గంటల పాటు కొనసాగిన ఊరేగింపు. రూపాయలు 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, బండ్లగూడ జాగీర్లో లడ్డు రూపాయలు 1,87,00,000 అనేటువంటి ఒక న్యూస్ ఒకటి మన వెలుగు దినపత్రికలో ప్రధాన శీర్షిక చూస్తున్నాం. అదేవిధంగా నిన్న సెప్టెంబర్ 17 విమోచన దినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఒకసారి నిన్న నిమజ్జన ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా కాలినడకతో వచ్చి పరిశీలించి వారి యొక్క భక్తులను ప్లస్ వచ్చినటువంటి భక్తులను కూడా వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలతో కలిసి హుస్సేన్ సాగర్ తీరం వెంట నడుచుకుంటూ వచ్చిన సీఎం రేవంత్ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గులో కాలినడకన తిరుగుతూ బడా గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. నిమజ్జనం జరిగే 6వ నెంబర్ క్రేన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సెక్రటరియట్ నుంచి బయలుదేరి క్రేన్ నంబర్ 9 నుంచి 3వ నెంబరు క్రేన్ వరకు అన్ని చోట్ల ఆగుతూ ఏర్పాట్లపై ఆరా తీశారు. క్రేన్ డ్రైవర్లతో పాటు బల్దియా కార్మికులు పబ్లిక్తో మాట్లాడారు. నిమజ్జనం కోసం ట్రాక్టర్పై గణేష్ని తీసుకొస్తున్న వారిని పలకరించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాటు అని అడిగారు. అలాగే జిహెచ్ఎంసీ కార్మికులతో మాట్లాడారు. నిమజ్జనం విధుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తాగేందుకు నీళ్లు లేవని ఒక కార్మికులు తెలుపగా హుస్సేన్ సాగర్లో నీటిని శుద్ధి యంత్రాలను పరిశీలించారు. అక్కడున్న వారందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. క్రెయిన్ ఆపరేటర్లతో పాటు ఇతర సిబ్బందికి 3 షిఫ్టుల్లో విధులు కేటాయించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అలర్ట్గా ఉండాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. నిన్న స్వయంగా తన మనుమంతోని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క హుస్సేన్ సాగర్కు వచ్చి ప్రజల తర్వాత పోలీసులు కానీ ఆ యొక్క ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా కష్టసుఖాలు అడిగి తెలుసుకొని వారు కూడా దగ్గరుండి పర్యవేక్షించినటువంటి ఒక న్యూస్ ఒకటి మనము చూస్తున్నాం. అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా ఏరియల్ ద్వారా నిమజ్జనం పర్యవేక్షణ, మేయర్తో కలిసి హెలికాప్టర్లో పర్యటించిన మంత్రి పొన్నం. హుస్సేన్ సాగర్లో గణనాథుల నిమజ్జనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, సిపి ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి ఆనదీప్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాల్తో కలిసి పొన్నం హెలికాప్టర్లో పర్యటించారు. ఎన్టీఆర్ మార్గు, నెక్లెస్ రోడ్స్ సహా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరాధించారు. గణేష్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది కూడా మనం పబ్లిక్ ఎటువంటి అసౌకర్యాలు కలగొద్దనేటువంటి ఉద్దేశంతో ఒక హెలికాప్టర్లో కూడా వాళ్ళు అన్ని డీజీపీ పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులు కూడా మేయర్తో సహా మొత్తం విమోచనం సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగానే ఫామ్ హౌస్ సీఎంను కాదు అనేటువంటి ప్రధాన శీర్షికను ఒకటి చూస్తున్నాం.
తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిగా ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదన్నారు. ఇందులో తమ స్వార్థం లేదని, కాంగ్రెస్ పార్టీ కోసం వ్యక్తిగత ఆకాంక్షతో తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. సెప్టెంబర్ 17 విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు అంటున్నారు. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలచన చేస్తున్నారు. అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడించి ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. తెలంగాణ అంటే త్యాగమని, ఆ త్యాగాలకు ఆద్యుడి దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుందని, ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు అని, వారి ఆకాంక్షలే తమ కార్యాచరణని తెలిపారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. పిడికిలి పోరాటాన్ని గుర్తు. అంతేకాదు 5 వేళ్లు బిగిస్తేనే పిడికిలి. తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయని సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 15ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మాటల ప్రసంగంలో గట్టిగా వాడివేడిగా యొక్క తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలు పడితే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ కష్ట సుఖాలపైన ఆయన భావోద్వేగంగా మాట్లాడినటువంటి ప్రసంగం ఒకటి మనం చూస్తున్నాం. అదేవిధంగా యువ వికాసానికి ద్విముఖ వ్యూహం, యువ వికాసం కోసం తమ ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఓవైపు గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. యువత భవితకు పెను సవాల్గా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నాం. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. యువతలో నైపుణ్యాలకు పదును పెట్టి ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం అనేటువంటిది ఒక యువత గురించి మాట్లాడిన సందర్భం ఒకటి చూసినాం. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ, ఇదొక న్యూస్ కూడా చూసినాం. ప్రపంచ వేదికలపై రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్గా బ్రాండ్ చేస్తున్నామని, పెట్టుబడులతో ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ మాత్రమే కాదు, క్లీన్ సిటీగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసినాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు ఫ్లడ్ సిటీగా మారిపోయింది. ఈ పాపం గత 10 ఏళ్ళు పాలించనున్నదే. చెరువులు, నాలాలు కాపాడుకోలేక భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, నా స్వార్థం లేదు. ఇదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునేందుకే యజ్ఞం. కొందరు భూమాఫియాగాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది, ఇది నా భరోసా అని చెప్పారు. హైడ్రాకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మూసీ సుందరీకరణతో పాటు హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, వేలాది మంది చిరు మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకానమిక్ హబ్గా మారుతుందని కూడా ఆయన భావోద్వేగంలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేసినాం, ఏం చేయబోతున్నాం, ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఎంతవరకు పూర్తయినటువంటి విషయాన్ని ప్రజలకు అనేకమైనటువంటి సందేహాలు ఉన్న నేపథ్యంలో మరి ఏమేమి చేస్తున్నటువంటి విషయాలు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేసిండు మీ యొక్క మీటింగ్లో అని చెప్పి చూస్తున్నాం. హామీలన్నీ అమలు చేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వం అంటే వారిది కుటుంబమేనని గత పాలకులు భావించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ జాతి వారి దయాదక్షిణలపై ఆధారపడి ఉందని అనుకున్నారని పేర్కొన్నారు. అధికారంలో రాగానే అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. టీఎస్ను టీజీగా మార్చాం. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశాం. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇస్తున్నాం. కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలైలమ్మ పేరు పెట్టాం అని తెలిపారు. ఫ్రీ బస్ స్కీమ్తో ఆడబిడ్డలకు 2,958 కోట్లు ఆదా అయ్యాయి. ఆరోగ్యశ్రీ పథకం లిమిట్ను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కడుతున్నాం. 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. 11,062 పోస్టులతో డిఎస్సి నిర్వహించాం. జాబ్ మేళా క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నాం. వచ్చే 5 నెలల్లో 63 లక్షల మంది ఆడబిడ్డలకు రూపాయలు
1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్యాస్ సబ్సిడీతో పాటు 43 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నాం. గృహజ్యోతి పథకం ద్వారా 49 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఈ ఏడాది 4.50 లక్షల ఇళ్ళు నిర్మించనున్నాం. భూమి లేని పేదలకు కూడా భూమి ఇస్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసాం. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి అమలు చేసినటువంటి గ్యారెంటీలను, చేయబోయేటువంటి ప్రభుత్వ ఉద్దేశంలో ఉన్నటువంటి పథకాలను కూడా ఆయన వివరించి, మరి ఫ్రీ బస్ అయితే ఎంతమంది అయితే ఆడబిడ్డలు ఇప్పటివరకు ఉపయోగించుకున్నారు, మరి వాటికి వారు ఉపయోగించుకున్న దానికి ఎంత ఖర్చు అయినటువంటి విషయం కూడా మనకు ఇక్కడ చెప్పింది. 2,958 కోట్లు మన మహిళలు ప్రయాణం చేశారు. దానికి మనం ఛార్జీలుగా ఆర్టీసీ సంస్థకు చెల్లించాల్సి ఉందని చెప్పేసి కూడా వారు పేర్కొనడం చేయడం జరిగింది. ఇది ఈనాటి వార్తలోని ముఖ్య విశేషాలు మిత్రులారా.